హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. నిన్న ఓటింగ్ అనాలిసిస్ చేశాను. దాంట్లో ప్రియా గురించి నేను మాట్లాడాను. నాకు ఇచ్చిన అప్డేట్స్ కూడా దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరికి ఛాన్స్ ఉంది, ప్రియాకి ఛాన్స్ ఉందా లేదా అనేది. సో ఈ రోజు ప్రియా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోయింటే, ఆ ఓటింగ్ అనాలిసిస్ చూడకపోయింటే ఒకసారి చెక్ చేయండి. సో యాక్యురేట్గా ఉంటుంది అనమాట. సో 1 by 1 ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఎపిసోడ్లో ఆ టాస్క్ల గురించి ఎంత తక్కువ మార్కులు అంత మంచిది మనం. అండ్ అది కాన్సెప్టే వాళ్ళది. దానికి ఎక్కువ బడ్జెట్ ఉండదు. అండ్ అదేమి 70-80 కెమెరాల లాగా బిగ్ బాస్ హౌస్ లో లాగా ఉండదు. జస్ట్ ఒక సినిమా కెమెరాస్ లో ఒక 4-5 పెడతారు చూసారా, అలాగే చేస్తారు. అన్ని వైట్ షాట్లే ఉంటాయి. క్లోజులు చాలా తక్కువ ఉంటాయి. వైట్ షాట్లు, మిడ్ షాట్లే ఉంటాయి. క్లోజులు చాలా తక్కువ ఉంటాయి. టాప్ యాంగిల్ కెమెరాస్ కూడా ఉండవు. ఓకేనా, అది షో ఫార్మాట్, మనం ఏం చేయలేము. దాని గురించి మాట్లాడుకోవడం, ఇంకా టాస్క్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఓకేనా, ఎపిసోడ్ గురించి మాట్లాడుకునే ముందు ఓవర్ వ్యూ లాగా మాట్లాడుకుందాం. 1 by 1 మాట్లాడుకుందాం. డెమోన్ పవన్ గురించి మాట్లాడుకుందాం. డెమోన్ పవన్ బ్రో మీరు కూడా చూస్తుంటారని నేను ఆశిస్తున్నాను. చూడకపోతే డెమోన్ పవన్ కోసం ఎవరైనా క్లిప్ అన్నా కానీ పంపించాను ఆయనకి. బ్రో మీకు ఓటింగ్ బాగా జరుగుతుందని చెప్పి నాకు టాక్ ఉంది. అండ్ నాకు ఐఎమ్ షాక్డ్ అనమాట. సో మీరు వన్స్ మీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే మీరు ఎలా బిహేవ్ చేస్తారో నాకు క్యూరియాసిటీ నాకు ఎక్కువ అయిపోతుంది. మీరు వెళ్తారో లేదో నాకు తెలియదు కానీ, బట్ వెళ్తే ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లే. అసలు మీరు ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారో నాకు అర్థం కాలే. లీడర్ అయ్యారు. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ అయితే మనం క్వశ్చన్ చేయలేము కాబట్టి ఫేకా రియల్ అనేది ఓకే. అండ్ మనుషులు వచ్చినప్పుడు క్వశ్చన్ చేయమని అడిగేమన్నారు. మీరు ఏం క్వశ్చన్ అడిగారు బ్రో? ఫస్ట్ అమ్మాయిలు వచ్చారు, వాళ్ళ హెయిర్ ఎక్స్టెన్షన్ ఏది రియల్ ఏది ఫేక్ అని అడిగినప్పుడు వెనక్కి తిరగమని చెప్తారు ఏంటి అమ్మాయిల్ని? క్వశ్చన్ అడగరా? సరే ఓకే, అది వదిలేసేయండి. తర్వాత ఆ స్కెచ్ ఆర్టిస్టులు వచ్చారు బ్రో. స్కెచ్ ఆర్టిస్టులు వచ్చినప్పుడు మీరేదో పెద్దరాయిలాగా, మీరు ఎప్పటి నుంచి స్కెచ్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నారు, అది క్వశ్చన్ బ్రో? అసలు ఒక క్వశ్చన్. ఆయన నేను చిన్నప్పటి నుంచి పని చేస్తున్నాను ఆయన చెప్పాడు. అవునా? మీకు ఇది అర్థమైపోయినట్టు మీరేందో సుప్రీంకోర్టు జడ్జా బ్రో, ఇది తీర్పిస్తారేంటి అక్కడ? అసలు క్వశ్చన్ బ్రో, స్కెచ్ ఆర్టిస్ట్ గా మీరు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు అని అడగడం ఒక క్వశ్చనా? సీరియస్లీ అది క్వశ్చనా? ఏదో వాళ్ళు అడగమన్నారు క్వశ్చన్స్, ముందు అడగలేదు సరిగ్గా అని చెప్పి ఫీల్ అయ్యారని చెప్పి అమ్మ వాళ్ళు అడగమన్నారు ఏదో క్వశ్చన్ అడగాల, లేకపోతే బాగుంది వాళ్ళు క్వశ్చన్ అడిగారా? ఆ తర్వాత ఏం చేశారు బ్రో? సింగర్స్ వచ్చారు. సో ఎవరు రియల్ సింగర్, ఎవరు ఫేక్ సింగర్ అంటే మీరేం అడిగారు బ్రో? సింగింగ్ లో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి? అసలు సింగింగ్ లో వేరియేషన్స్ ఎందుకు? ఇప్పుడు క్వశ్చన్ అడగమన్నారు అని అంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఫస్ట్ మీకు తెలియాలి కదా. మీకు తెలిసిన తర్వాత కదా వాళ్ళని క్వశ్చన్ అడగాలి. మీ ఏదో ర్యాండమ్ గా క్వశ్చన్ అడిగేసి ఇతను అంటే మీరు అతను ఫాస్ట్ గా చెప్తాడా లేదా స్లోగా చెప్తాడా, అదే దానికి ఏమైనా ఆలోచిస్తాడా అని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు వెల్ ట్రైన్డ్ వస్తారు బ్రో. లోపలికి వచ్చేటప్పుడు చెప్పేస్తారు, ఏదో ర్యాండమ్ ఆన్సర్ చెప్పేస్తారు. సో క్లారిటీ ఆఫ్ థాట్ అనేది ముఖ్యం అక్కడ. ఆ క్వశ్చన్స్ అడిగేటప్పుడు క్లారిటీ ఆఫ్ థాట్ అనేది ముఖ్యం. మీ అసలు ఏం అడిగారు క్వశ్చన్? నా వల్ల కాదు బ్రో, ప్లీజ్ బ్రో, డెమాండ్ పవన్ బ్రో, నాకు అసలు ఎక్కట్లేదు మీరు. సీరియస్లీ మీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఐఎమ్ వెరీ సారీ ఫర్ యూ, మీకు అందరికీ. బట్ అస్సలు ఎక్కట్లేదు ఈ పర్సన్ అయితే నాకు బిగ్ బాస్ హౌస్లో. అండ్ ఇతను చాలా డల్ ఉంటున్నాడు, అంత యాటిట్యూడ్ చూపించట్లేదు, అంత ఎక్సైట్మెంట్ కూడా తనలో ఏం లేదు, నాకేం అనిపించట్లేదు బ్రో. ప్లీజ్ బ్రో అయిపోండి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రియా. సో ఈ అమ్మాయికి, ప్రియా అనే అమ్మాయి, శ్రీజ ప్రియా బిగ్ బాస్ హౌస్ లోకి ఉంటే వాళ్ళిద్దరి మధ్య ఆ ఫైట్ ఎలా ఉంటది అనే దానికి ఒక 2 ఎగ్జాంపుల్స్ కనిపించినాయి. అండ్ శ్రీజ లాస్ట్ క్వశ్చన్ ఏదైతే అడిగిందో, సో అప్పుడు ఆ అమ్మాయి స్మార్ట్నెస్ నాకు బాగా నచ్చింది. సో ప్రియాకి లక్ ఉంది అండ్ ప్రియా మాటలు చాలా బాగా మాట్లాడుతుంది. అండ్ లాస్ట్ లో ఆ అమ్మాయిని మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా సెలెక్ట్ చేసినప్పుడు కూడా ఎవరైతే బిందు మాధవి నాకేం పెద్ద అనిపించట్లేదు అన్నప్పుడు గుడ్డిలో మెల్ల నవదీప్ ఒక టాన్ చేస్తాడు. నవదీప్ ఎక్కువైపోయింది అసలు, నా వల్ల అవ్వట్లేదు నవదీప్ అన్నప్పుడు ఈ అమ్మాయి అక్కడికి వచ్చి గుడ్డిలో మెల్లన్నారు, నాకు ఇష్టం లేదు అని అమ్మాయి అన్నింది. సో అది నాకు బాగా నచ్చింది. ఓకే, ఫస్ట్ థింగ్. వెంటనే అబ్జెక్ట్ లేదు, నువ్వు బాగా ఆడావు, అది ఓట్ ఛాన్స్, సెకండ్ ఛాన్స్ రావడం చాలా కష్టం, నువ్వు ఓట్ చేసుకో అంటే వెంటనే కన్విన్స్ అవడం కూడా చాలా బాగా నచ్చింది. అక్కడ ఉన్న జ్యూరీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దట్ ఒక కైండ్ ఆఫ్ ఒక బిగ్ బాస్, తెలుగు బిగ్ బాస్ లోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన పర్సన్ తను చెప్పినప్పుడు దాన్ని డినై చేయకుండా వెంటనే ఆ అమ్మాయి అగ్రి చేయడం కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆ అమ్మాయి మాట్లాడే విధానం కూడా చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం గట్టిగా మాట్లాడింది ఆ అమ్మాయి. అండ్ ఆ అమ్మాయి దేనికి కాంప్రమైజ్ అవ్వట్లేదు. బిగ్ బాస్ హౌస్ లో కాంప్రమైజ్ అవ్వకపోవటమే బిగ్ బాస్ టీమ్ కి కావాలి. అండ్ నవదీప్ కూడా అదే యాక్చువల్ గా ట్రై చేస్తున్నారు. వాళ్ళ నుంచి వాళ్ళందరూ కాంప్రమైజ్ అయిపోతున్నారు ఎక్కడో పాయింట్ లో. మనం గట్టిగా మాట్లాడితే మన ఆర్గ్యుమెంట్ వీక్ అయితే మన జనాల్లో చులకన అవుతామేమో, మనం వేరే వాళ్ళకి త్యాగం చేసి త్యాగశీలిగా మనం గుర్తింపు తెచ్చుకుందాము అన్న థాట్లో జనాలు ఉన్నారు. దాన్ని బ్రేక్ చేయడానికి నవదీప్ చాలా ట్రై చేస్తున్నాడు. బట్ అది వర్కౌట్ అవ్వట్లేదు. ఏ పాయింట్ లో కూడా వాళ్ళు మనీష్ గురించి నిన్న ఏదైతే చెప్పానో ఈరోజు నవదీప్ కూడా అదే చెప్పాడు. మనీష్ గురించి శ్రీముఖి అదే చెప్పింది. మీరు మోరల్స్ అంటారు, ఫస్ట్ గేమ్ ఆడండి. బిందువా నింది శ్రీముఖియా, మీరు గేమ్ ఆడండి, గేమ్ ఆడితేనే కదా మీకు తెలిసేది. మీరు మోరల్స్ అని పట్టుకుంటే అది కాదు. సో గేమ్ ఆడాలి అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారనమాట. ఇలా కదా అర్థం కావట్లేదు.
ఒక పాయింట్‌లో నవదీప్‌ని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్ అనేవి కావాలి. అక్కడ ఆర్గ్యుమెంట్స్ స్కిల్స్ అనేవి చాలా మందిలో కనిపించట్లేదు. శ్రీజ కనిపించింది. ప్రియా కనిపిస్తుంది. వాళ్ళిద్దరే కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు. అండ్ దివ్య కూడా ఈరోజు అంతగా ఏం మాట్లాడలేదు. ఎందుకో దివ్య సడన్‌గా సైలెంట్ అయిపోతుంది. ఆ ఇన్వాల్వ్‌మెంట్ కనిపించట్లేదు దివ్యది కూడా. సో శ్రీజ, ప్రియా యాజ్ ఆఫ్ నౌ వీళ్ళిద్దరు కొంచెం ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు అనిపించింది. అండ్ దాలియా గారు నమస్కారం. నమస్కారం. ఆ రోజు మిమ్మల్ని ఎందుకు ఆ రోజు మిమ్మల్ని ఎందుకు చూస్ చేసిందా ఎవరు బిందు మాధవ్ అని ఇప్పటికీ నాకు చాలా డౌట్ ఉంది. ఆ రోజు మిమ్మల్ని సెలెక్ట్ చేయకపోవడం ఆమె చేసిన తప్పని చెప్పి మనం మళ్ళీ లాస్ట్ టైం సెకండ్ టైం మిమ్మల్ని సెలెక్ట్ చేసినట్టున్నారు. కానీ రెండు ఐడెంటికల్ థింగ్స్ పెట్టినప్పుడు అది రియల్ ఆఫ్ ఫేక్ అని అడతారు. కానీ రెండు డిఫరెంట్ షూస్ పెట్టినప్పుడు మీరు అంత బ్లైండ్గా ఎలా వెళ్తారండి? అండ్ మీరు కూడా ఆర్గ్యుమెంట్ చేయట్లేదు. ఎదుటి వాళ్ళు ఎస్ అంటే అమ్మ ఇప్పుడు మనం నో అనాలి, లేకుంటే బాగుంటుంది మనం నో. ఎదుటి వాళ్ళు నో అంటే అమ్మ ఇప్పుడు ఎస్ అనాలి, ఎస్. అది క్లారిటీ మిస్ అవుతుందండి మీలో. సో మీరు పర్ఫెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది బిగ్ బాస్ హౌస్లో. హరీష్ బ్రో అరుస్తారు ఎందుకు బ్రో? అరుస్తున్నారు ఎందుకు? ఎందుకు అరుస్తున్నారు? దేనికి దేనికి అరుస్తున్నారు? ఆ అమ్మాయి ఏమనింది? మీరు ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయడం కోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారు అని చెప్పి ప్రియా అనింది. సో మీరు అదే చేస్తున్నారు. మీరు 2-3 సార్లు అదే ట్రై చేశారు కూడా బ్లేమ్ చేయడానికి. అండ్ మీరు నిన్న ఆడిన గేమ్ తోటి పోల్చుకుంటే నాకు ఈరోజు మీరు ఆ అమ్మాయి అన్న మాట నాకు ఏం పెద్ద అనిపిల్ల. మీరు దాన్ని అమ్మాయి ఫెయిల్యూర్ లీడర్ అంటారేంటి? సో షీ వాజ్ సక్సెస్ఫుల్ లీడర్. 3 సార్లు లీడర్ అయింది, 2 సార్లు గెలిచింది. టీం వల్ల గెలిచినా ఎలా గెలిచినా సో షీ సక్సెస్ఫుల్ లీడరే కదా. సో అమ్మాయిని ఫెయిల్యూర్ లీడర్ అని ఎలా అంటారు మీరు? మీ వర్షన్ అసలు కరెక్ట్ నాకు ఎందుకో ఎక్కట్లేదు అని అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి షకీబ్ బ్రో గురించి ఈ రోజు అయితే పెద్దగా ఏం లేదు మాట్లాడడానికి. లాస్ట్ కూడా వాళ్ళు కూడా అడిగారు ఏం చేశారు షకీబ్ అని. షకీబ్ ఈరోజు ఏం చేసినట్టు కనపట్లేదు నాకు. మేబీ అంటే బిగ్ బాస్ ఈ ఎపిసోడ్ ఎలా కట్ చేస్తున్నారంటే అందరికీ ఈక్వల్ ఛాన్సెస్ వచ్చేలాగే కనిపిస్తున్నాయి నాకైతే. ఎందుకో వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడేది. ఇప్పుడు షకీబ్, డెమోన్ పవన్ ఫస్ట్ లో మన మనీష్ మాట్లాడుకున్నారు. ఆ మాట్లాడుకున్న కాన్వర్జేషన్ ఎక్కడ చూపించాల. వీళ్ళు బీజంతో కొట్టిపడదు. వాళ్ళు అసలు ఏం మాట్లాడుకున్నారని తెలియాలి కదా. బిగ్ బాస్ హౌస్ లోకి ఇక్కడికి అదే మైనస్ తెలియదు మనకి. సో ఒక జస్ట్ ఎవరిది తెలిసింది? ప్రియా మాట్లాడుకునేది ప్రియా అండ్ అనూష రత్నం, హరీష్ బ్రో మాట్లాడుకునేది తెలిసింది. అండ్ శ్రీజ తర్వాత వచ్చేసరికి కల్కి, దివ్య వీళ్ళు మాట్లాడుకునేది తెలిసింది. అంతే. ఇంకా ఎవరివి నార్మల్ గా వచ్చేసాయి. అందరికి ఎవరు జస్ట్ మీరు చెప్పండి అంటే 3 పేర్లలో 2 పేర్లు ఆబ్వియస్ ఒకరు చెప్తారు కాబట్టి సో ఇద్దరు సెలెక్ట్ అయిపోతారు. మధ్య వాళ్ళు అట్లా అయిపోతుంది తప్పితే ఆర్గ్యుమెంట్స్ బయటికి రావట్లేదు. అండ్ నవదీప్ కూడా అదే అంటున్నాడు, ఆర్గ్యుమెంట్స్ బయటికి రావట్లేదని. కొంచెం స్మార్ట్ అనిపించింది ఈ మొత్తం ఎపిసోడ్ మొత్తం మీద చూడంగానే గుర్తుపట్టింది, స్మార్ట్ అని అనిపించింది. సో నాకు అది కూడా చాలా బాగా అనిపించింది. ఆ మనోడు చెప్పిన విధానం ఓకే కన్విన్స్ అయ్యాను దానికి. అంటే అతను క్వశ్చన్ అడిగినప్పుడు అతను వేరే అతని క్వశ్చన్ అడిగితే ఇతను మైక్ తీసుకొని ముందుకు వచ్చాడు, అది గమనించి నేను పెట్టేశాను అన్నాడు. ఎవరి గురించి? ఆ స్కెచ్ ఆర్టిస్ట్ గురించి. అది బాగా అనిపించింది. అండ్ క్వశ్చన్స్ అడిగే విధానం వేరు ఉంటాయేమో అని నాకు అనిపించింది. క్వశ్చన్స్ అడిగే విధానం అసలు కనీసం వాళ్ళు గొంతెత్తి వాళ్ళ చేత మాట్లాడనివ్వకుండా వీళ్ళు క్వశ్చన్స్ కి పెట్టేసిన అంటే సింగర్స్ వచ్చినప్పుడు అసలు నాకు అదేం అర్థం కాల. భయపడుతున్నారు సీరియస్లీ. ఆపర్చునిటీ మిస్ అయిపోతుందేమో అన్న భయం ప్రతి ఒక్కరిలో ఉంది. అందుకనే నోరు తెరిచి గట్టిగా మాట్లాడడానికి చాలా మంది భయపడుతున్నారు. తప్పో కరెక్టో ఇప్పుడు శ్రీజ ఉంది, ఓవర్గా థింక్ చేసింది. ఆ అమ్మాయిలు వచ్చినప్పుడు ఆ అమ్మాయి జుట్టు బరువు ఉంటే జుట్టు ఎంత బరువు ఉంటుందండి, దానికి ఆ అమ్మాయి బొంగుంగి నడుస్తుందని చెప్పి ఒక అమ్మాయికి అది రియల్ ఇంకోటి ఫేక్ అని ఇచ్చింది. అమ్మాయి తప్పో ఒప్పో అమ్మాయి ఆ ఇంటెన్షన్ అనేది బయటపడుతుంది. అమ్మాయి ఏం థింక్ చేస్తుందో బయటకు చెప్తుంది. మిగిలిన వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళ థాట్ ప్రాసెస్ ని బయట పెడితే జనాల్లో చులకనవుతామనో, జనాలకి నచ్చమనో, ఎందుకు వచ్చిన గొడవలే సైలెంట్గా ఉందాము, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకపోయినా పర్లేదు, కొంచెం ఆ సింపతి గేమ్ ఆడదాము లేదా బ్లేమ్ గేమ్ ఆడదాము అన్న థాట్. బ్లేమ్ గేమ్ ఆడట్లేదు అండి, జస్ట్ సింపతి గేమ్ ఆడదాం అన్నట్టే ఉన్నారు తప్పితే ఓపెన్ అప్ అవ్వట్లేదు. చాలా మంది ఓపెన్ అప్ అవ్వట్లేదు అక్కడ. శ్వేత గారు అంతగా ఏం ఓపెన్ అప్ అయింది లేదు. ప్రసన్న కుమార్ గారు ఆయన కూడా అంతే, అంతగా ఓపెన్ అప్ అయింది కూడా ఏం లేదు. ఓకేనా. అంశాలతో ఎందుకు కొంచెం బెటర్ అనిపించింది ఈరోజు. ఆ తర్వాత వచ్చేసరికి శ్రేయ పాప, ఆ పాప కూడా చాలు సేవలు అయిపోయినాయి అనుకుంటాను. నాకేమి ఆ అమ్మాయి లేదు, దాన్ని ఏమంటారు అబ్బా, ఆ ఎంతూజియాజం లేదు అమ్మాయిలో, అయిపోయింది. ఆ ఫ్యూల్ అయిపోయింది అమ్మాయికి కూడా, చాలా ఇంకా అనిపిస్తుంది. కొంచెం నాగా ఎంతమంది ట్రై చేస్తున్నాడో అనిపించింది మా అబ్బాయిలో, కానీ శ్రేయ అయితే అయిపోయింది. నేను ఆల్రెడీ నిన్న ఓటింగ్ ఆన్సర్ చాలా క్లియర్గా చెప్పాను ఎవరు వెళ్తారు ఎవరు వెళ్ళరు. సో దీన్ని చూసినప్పుడు నాకు అదే అనిపిస్తా ఉంది. అండ్ కల్కి షీఈస్ గుడ్. కొంచెం ఈరోజు బాగా అనిపించింది కల్కి కూడా లోపలికి అడుగు పెట్టడానికి ట్రై చేస్తుంది. అంటే ప్రియా, శ్రీజ వీళ్ళిద్దరు తర్వాత కల్కి, దివ్య కొంచెం ఆ టఫ్ ఫైట్ ఇస్తున్నారు అని అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా ఉన్న
వాళ్ళలో అంతగా ఏం అనిపించట్లేదు, కానీ వీళ్ళు బాగా అనిపిస్తున్నారు అనిపించింది. సో ఫస్ట్ క్వశ్చన్ అందరూ రాంగ్ చెప్పారు. సో సెకండ్ క్వశ్చన్ ప్రియా బాగా చెప్పింది, హెయిర్ ఎక్స్టెన్షన్ది. తర్వాత బల్బుది కల్కి చాలా బాగా చెప్పింది. స్కెచ్ తప్ప నాగా ఎరగదీశాడు, అది బాగా అనిపించింది. ప్లాంట్ అది ఫేక్ ప్లాంట్ రియల్ ప్లాంట్ అన్నప్పుడు శ్రీజ కరెక్ట్గా చెప్పింది. సో షూ సైజ్ అప్పుడే వెళ్ళి పెట్టేస్తున్నారు అక్కడ. 2 డిఫరెంట్ ఐడెంటికల్ వెళ్ళినప్పుడు మరి అందరూ ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నారు. ఒక్క దివ్యాన్ని ఉంది నిలబడింది అక్కడ, మిగిలిన వాళ్ళందరూ పెట్టేయడానికి సిద్ధమవుతున్నారు అక్కడ. ఆల్మోస్ట్ ఫస్ట్ ఆ అమ్మాయి వెళ్తే ఫస్ట్ శ్వేత వెళ్ళబోయింది, శ్వేత మళ్ళీ ఆగింది, తర్వాత దాలియా వెళ్ళి పెట్టేసింది. అది అసలు చూసుకోవాలి కదా, అందుకే ఆ అమ్మాయికి ఎల్లో కార్డు ఇచ్చారు. ఆ అమ్మాయికి ఎల్లో కార్డు ఇవ్వడంలో తప్పే లేదని అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చరికి ఆ సింగర్ వచ్చినప్పుడు కూడా చెప్పారు కదా, హరీష్ బ్రో కొంచెం కరెక్ట్గా పెట్టాడేమో అని అనిపించింది. హరీష్ బ్రో ఎందుకు పెట్టాడు అనేది కూడా తెలియదు, కానీ ఆయన కూడా ర్యాండమ్గా పెట్టినట్టు అనిపించింది. సో బ్లాక్ ఆయన ఒక్కడే కరెక్ట్గా పెట్టాడు, మిగిలిన వాళ్ళంతా తప్పు పెట్టారు దానికి. తర్వాత అనూష రత్నం టీంకి కల్కి టీంకి సో ఇద్దరికి ఈక్వల్ పాయింట్స్ వచ్చాయి, 2 పాయింట్స్ వచ్చాయి. సో స్పెట్స్ అప్పుడు ప్రియా శ్రీజ ఉన్నారు. ఇక్కడ శ్రీజ స్మార్ట్ మూవ్ పెట్టడానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి పెట్టడానికి వెళ్ళినప్పుడు కొంచెం పక్కకు జరిగింది, పెట్టుతూ పక్క జరిగింది. అది బాగా అనిపించింది. అది బిగ్ బాస్ హౌస్ లో ఇట్స్ నాట్ ఏ ఫౌల్, అది బిగ్ బాస్ హౌస్ లో ఫౌల్స్ ఏ ఉండవు, ఓకేనా. అది స్ట్రాటజీ అని అనిపించింది నాకు. సో అది ఎందుకో ఇది ఈ పర్టికులర్ దాంట్లో నాకు స్ట్రాటజీ కింద అనిపించింది శ్రీజ దాంట్లో. అండ్ ఆ అమ్మాయి అంటే చీప్ థింగ్స్ చేయను అని చెప్పి ప్రియా చెప్పింది. సో ఇలాంటి మాటలు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పుడు కొంచెం పెద్దవైపోతాయి. ఇప్పుడు ఏమనిపించదు, కానీ ఆ మ్యూజిక్ బొక్క రియలిస్టిక్ అనిపించదు. బట్ ఇదే మాట బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే నామినేషన్లు కూడా దర పడిపోయే అవకాశం ఉంటుంది. అది స్ట్రాటజీ. చీప్ థింగ్స్ అని ఎలా అంటావు, చీప్ అని ఎలా అంటావు, ఇంకేదేదో పోతుంది. సో ఇది నా గేమ్ ఇలాగే ఆడుతుంది స్ట్రాటజీ అని చెప్పి శ్రీజ ఇప్పుడు చెప్పింది, కానీ లోపలికి వెళ్తే చాలా ఫైట్ అవుతుంది. సో ఇలాంటి చిన్నవి చూసుకోవాలి. బట్ ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ద డే ఆ అమ్మాయి గెలిచింది, ప్రియానే గెలిచింది. బట్ ఆ స్ట్రాటజీని మాత్రం మెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్రియా గెలిచింది కదా అని చెప్పి ఆ శ్రీజాని ఆ విషయంలో తప్పు పట్టాల్సిన అవసరం లేదేమో అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి. సో ప్రియా కరెక్ట్గానే చెప్పిందని నాకు అనిపించింది. సో ప్రియా 2 పాయింట్స్, కల్కి 1 పాయింట్, హరీష్ 1 పాయింట్, శ్రీజ 1 పాయింట్, నాగా 1 పాయింట్, మనీష్ 1 పాయింట్. సో ప్రియా కల్కి టీం గెలిచింది, అనూష రత్నం టీం గెలిచింది. సో అనూష రత్నం టీం గెలిచినప్పుడు అనూష రత్నముని అడిగినప్పుడు ఎవరికి ఓటర్ అపీల్ ఇస్తావు అంటే అనూష రత్నం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ముగ్గురు ఇక్కడ ప్రియా ఇన్స్టిట్యూషన్స్ కరెక్ట్ అయ్యాయి. సో ప్రియా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, బట్ వస్తుందేమో, బట్ ఆల్రెడీ ఆమెకి 2 times ఛాన్స్ వచ్చింది. అండ్ నెక్స్ట్ నేను హరీష్ ఉన్నాము. సో పాయింట్స్ వైజ్ చూసుకుంటే నేను అంత కరెక్ట్ కాదు, సో హరీష్కే ఛాన్స్ ఇస్తాను అని చెప్పి తను చెప్పింది. నువ్వెందుకు కాదు అంటే నేను అక్కడ పాయింట్స్ సరిగ్గా చెప్పలేదు కదా, నాకు అంత కరెక్ట్గా అనిపించలేదు, నేనేం సరిగ్గా చెప్పలేదు కదా అని చెప్పి అమ్మాయి చెప్పుకుంది. ఆ అమ్మాయికి 1 step బ్యాక్ తీసుకోవడం అనేది బాగా అనిపించింది నాకు. అండ్ ప్రియాకి కాకుండా హరీష్ని కన్సిడర్ చేయడం కూడా నాకు బాగా అనిపించింది. ఎందుకంటే హరీష్ని ప్రియా ఆల్రెడీ 2 times చెప్పింది, ఆల్రెడీ ప్రూవ్డ్ యాజ్ ఎ లీడర్, ప్రూవ్డ్ యాజ్ ఎ ప్లేయర్, ఓట్ అపీల్ కూడా చేసింది. సో హరీష్కి ఆ ఫోకస్ ఇవ్వాలనుకోవటము, తన టీం ఫస్ట్ నుంచి కంటిన్యూస్గా తన టీం కాకపోయినా ఇప్పుడు తన టీంలోకి వచ్చినప్పుడు అనూష రత్నం ఇద్దరికి న్యాయం చేయాలని చూసినప్పుడు ఆల్రెడీ చాలా ఎక్కువగానే అమ్మాయికి ఫేవర్ ఉంది కాబట్టి ప్రియాకి. సో హరీష్కి ఒక ఛాన్స్ ఇద్దామని అనుకోవడంలో నాకు ఎక్కడ తప్పని అనిపించలేదు. అండ్ ఆ అమ్మాయిని డినై కూడా చేయలేదు, ఆ అమ్మాయి గెలిపించిన విధానం నేను తక్కువ కూడా చేయలేదు. బట్ ఆ అమ్మాయికి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఖచ్చితంగా వస్తుంది అనే నమ్మకం ప్రియాకు అనూష రత్నంకి ఉంది కాబట్టి సో హరీష్కి ఇవ్వడం చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఫైనల్లీ మోస్ట్ ప్లేయర్ అవార్డు సో ఆబ్వియస్లీ దాడిలోకి ఇస్తారు, మనోడు అది చెప్తారు. ఇన్స్టిట్యూషన్స్ ఐడెంటికల్ షూస్ అవి డిఫరెంట్ ఉంటాయి, సేమ్ షూ అయితే ఎగ్జాక్ట్ ఉంటాయి కదా, ఫేక్ రియల్ అని అడగడానికి. అవి వేరే షూ పెట్టినప్పుడు మినిమం క్వశ్చన్ అడగాలి కదా, అది చాలా నాకు అనిపించింది. అలాంటి వాళ్ళు ఎవరైతే ముందు పెట్టారో వాళ్ళు వచ్చి తెచ్చుకోవాలంటే ఈ పాపలు తెచ్చుకుంది అనమాట. నెక్స్ట్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరికి ఇవ్వాలనిపించలేదు అన్నప్పుడు ప్రియాకి సరే గుడ్లో మెల్ల అని చెప్పి నవదీప్ టాంట్ చేస్తున్నాడు. నేనేమంటానంటే బిగ్ బాస్ హౌస్ కామనర్స్ కదా అని చెప్పి మరి అంత తక్కువ చేసి చూడొద్దేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు అదే బిగ్ బాస్ హౌస్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న టాస్క్ జరిగాయి రైట్, నిన్న టాస్క్ జరిగినప్పుడు అదే బిగ్ బాస్ హౌస్ అయితే అలాగా ఎవరికెవరికి మోస్ట్ ఎల్లో కార్డు ఎవరికొకరికి బెస్ట్ ప్లేయర్ ఇస్తారు కదా, అది గుడ్డిలో మెల్లైన అవ్వచ్చు. బిగ్ బాస్ హౌస్లో టాస్క్ జరిగితే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకుంటారు కదా, మరి మీరు ఎందుకు అట్లా వెళ్ళిపోతారు అంటే అక్కడ కూర్చున్న కామనర్స్ మీకు అంత చీప్గా కనిపించారా? వాళ్ళు ఓకే మీరు మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళు షోకి వచ్చారు, సో ఓకే మీరు వాళ్ళలో ఉన్న ఫైర్ని బయటకు తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి మీరు వాళ్ళని మెంటల్గా ఫిజికల్గా అంత బొక్కలేదులేండి, మెంటల్గా మీరు ప్రిపేర్ చేస్తున్నారని ఓకే అండర్స్టూడ్. ఒక్క పాయింట్లో కన్సిడర్ చేస్తాం తప్పితే దాని తర్వాత మీరు వాళ్ళని మీరేదో
ట్యూషన్ మాస్టర్ లాగా, లేదా మీ దగ్గరికి వచ్చిన ట్యూషన్ స్టూడెంట్స్ లాగా మీరు వాళ్ళని ట్రీట్ చేసే విధానము, లేదా మీరు హాస్టల్ వార్డెన్ లాగా, వాళ్ళ హాస్టలర్స్ లాగా, సో మీరు వాళ్ళని ట్రీట్ చేసే విధానం ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ సార్. చాలా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, ఏది పడితే అది మాట్లాడము, మినిమం కన్సిడరేషన్ లేకుండా, మినిమం మర్యాద లేకుండా మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఓకేనా? అది అసలు నాకు అనిపించలేదు. అదే బిగ్ బాస్ వస్తుంటే అలా చేస్తారా? అలా చేయరు కదా. ఇస్తారు కదా, ఎవరికొకరికి ఇస్తారు కదా. నిన్ను ఇచ్చేసి ఉండాల్సింది. ఇప్పుడు మీ టాస్కుల్ని మేము బయట నుంచి రెస్పెక్ట్ చేస్తున్నాం కదా, ఎట్లా పట్ల మీరు ఆ బొక్కలో టాస్కులు పెడుతున్నారు, మేము రెస్పెక్ట్ చేస్తున్నాం కదా. మీరు మళ్ళీ బొక్కలాగా ఆడేటప్పుడు మీరు వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. ఉన్న దాంట్లో మీరు ఎత్తుక్కోవాలి. మాకు ఇది కావాలి, మాకు ఈ రేంజ్ కావాలి. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇస్తారా? ప్రతి సీజన్ హిట్ అవుతుందా? ప్రతి సీజన్ హిట్ అవ్వట్లేదు కదా. మరి వీళ్ళు ఎందుకు మీరు అంతలా ఏదో మీరు ఇంకా ఇవ్వాలి, మీరు ఇంకా చేయాలని అడుగుతున్నారు? పోనీ ఒకవేళ అడిగేదా అనుకోండి, అడిగే విధానం వేరు ఉంటుంది. ఓకే, ఇదనమాట. జడ్జెస్ కొంచెం తగ్గించుకోవాలి. నవదీప్లో చాలా తగ్గాలి, అస్సలు ఎక్కట్లేదు. కొంచెం ఫన్ ఉంది, అంతా ఉంది, కొన్ని చోట్ల ఫైర్ తీసుకురావాలని ట్రై చేస్తున్నారు, కానీ చూసుకోండి అస్సలు చాలా ఏదో సమ్ పాయింట్లో కరెక్ట్ అనిపించట్లేదు. బిగ్ బాస్ హౌస్లోకి వేరే లాగా ఉంటుంది, అర్థమవుతుంది, కానీ బట్ ఇది కరెక్ట్ ఏమని అనిపించలేదు. అదనమాట సంగతి. ఓకే, ఓవరాల్గా మీరు ఎవరికి ఓటేస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే జై హింద్.